రోజు మా స్టాఫ్ ఎఫ్ఆర్ మేడం, రాధికా మేడం అండ్ మా స్టాఫ్ అందరు ఏంటంటే ఈ కల్పోల్ బీట్లో అక్కడికి ఎంక్రోచ్మెంట్ అవుతుంది అనేసి వెళ్ళిరు స్టాఫ్. ఇలాగానే ట్రాక్టర్ దున్నుతున్నారని వెళ్ళిరు. ఇలాగానే మా వాళ్ళు చాలా సౌమ్యంగా ఎంతో చెబుతుంటే లేదు ఇది మాకు ఫారెస్ట్ భూమి, ఇది మీరు ఇటు దున్నడానికి వీలు లేదు అని అంటే మా స్టాఫ్ మీదకి దగ్గర దగ్గర ఒక 50-60 మంది వాళ్ళు ఏంటంటే కింద ఉన్న మట్టి పిల్లలు, రాళ్ళు, రప్పలు, మళ్ళా కర్రలు, మొద్దులు ఇవన్నీ తీసుకొని దాడి చేసిర్రు. ఆ దాడిలో మా ఎఫ్ఆర్ఓకి దెబ్బలు తగిలినాయి. మా సెక్షన్ ఆఫీసర్కి ఇక్కడ మొత్తం కొట్టేసారు. ఇక్కడ ఈయన ఇంకో వాళ్ళు అయితే ఇంకా వేరే వాళ్ళు అయితేనేమో మా ఎఫ్ఆర్ఓ మీదకి రాయి పట్టుకొని వచ్చి నెత్తి మీద వేయనీకి వచ్చిర్రు. అంటే ఏంటంటే వాళ్ళకు మొత్తము ఈరోజు కనుక అంతకుముందే పోలీస్కి ఇన్ఫామ్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చిండు, ప్లస్ మిగతా స్టాఫ్ ఇన్ఫామ్ వచ్చిర్రు. వాళ్ళు ఏంటంటే మొత్తం ఈ 5 స్టాఫ్ని చంపేద్దామని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే వీళ్ళని ఈ 5 చంపేస్తే ఏంటంటే ఇంకా ఎవరు ఫారెస్ట్ వాళ్ళు రారు అనేసి అనుకొని ఇది అటాక్ జరిగింది. ఈ అటాక్ మేము మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను దీని మీద మేము ఇప్పుడు చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటాము. ప్రీవియస్లీ కూడా మేము మన డిస్ట్రిక్ట్ జడ్జిని మేము కలిసినాం కూడా. మేడం కూడా ఒక కంప్లైంట్ ఏం జరిగింది. తర్వాత మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా కలవడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా కంప్లైంట్ ఇస్తాము. ఈ విధంగా మేము ఇదంతా ఏదైనా కానీ చట్టపరంగా మేము ప్రభుత్వ ఉద్యోగులము మాకు మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము డ్యూటీ చేసుకోవాలి. కానీ మమ్మల్ని డ్యూటీ చేయకుండా మా స్టాఫ్ మీద దాడి చేయడం ఇది తీవ్రమైన పరిణామం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మేము చట్టపరంగానే ఎదుర్కొంటాము. కాబట్టి ఇది ఇక ముందు ఇట్లా చేయకూడదని మేము అందరికీ ప్రజలకి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మేము కల్పోలు విలేజ్లో ప్లాంటేషన్ ఉంటుంది మాది. ఇన్స్పెక్షన్కి వెళ్ళాము. అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఒక గత 15-20 రోజుల నుండి ఎంక్రోచ్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు విలేజర్స్. వాళ్ళకి అలా చేయడము తప్పు, అటవీ భూమిని ఆక్రమించొద్దు అని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, నోటీసులు ఇస్తున్నాము, జీపీలో మీటింగ్స్ పెట్టి చెప్తున్నాము, నోటీసులు చేసి జీపీలో కూడా సభ పెట్టి చెప్తున్నాము. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ వైఖరి మారలేదు. ఈరోజు మేము వెళ్ళేసరికి 5 వెళ్ళాము. నేను, మా ఎఫ్ఎస్ఓ, 3 FBOలు వెళ్ళాము. 5 వెళ్ళిన తర్వాత మేము ప్లాంటేషన్లో అడిగేసరికి వాళ్ళు ఎంక్రోచ్మెంట్కి దున్నడం స్టార్ట్ చేశాడు. ఒకతను ట్రాక్టర్ మమ్మల్ని చూసి కరెక్ట్ అడవి ప్రాంతం నుంచి బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. బార్డర్లో ఉన్నప్పుడు ఆ ట్రాక్టర్ అక్కడ ఆగిపోయింది ఉన్నది. ఈ ట్రాక్టర్ ఇప్పుడు ఇది దున్నుతుంది కదా అంటే నేను వచ్చాను, ఇప్పుడు అందరు చేస్తున్నట్టు నేను చేస్తున్నాను, మాకు పట్టా కోసం అని చేస్తున్నాం మేము, ఈ అడవి భూమి మాది, మీకు రావద్దని ముందే చెప్పినాం కదా, ఎందుకు వస్తున్నారని మాతోని వాగ్విదానికి దిగారు వాళ్ళు. మేము ఆ ట్రాక్టరు మేము సీజ్ చేద్దాము, కేసు అవుతుంది అని చెప్పి మేము సీజ్ చేద్దామని ట్రై చేసేసరికి వాళ్ళందరూ నాకు అప్పటికి డౌట్ వచ్చింది. ఫస్ట్ 2 ఉన్నారు, తర్వాత విలేజర్స్ అందరూ ఇన్ఫర్మేషన్తో మొత్తం ఒక 50-60 మంది గ్యాదర్ అయ్యారు. నేను ముందు జాగ్రత్తగా ఎస్ఐ గారికి, ఏసీపీ సార్కి, మా బేస్ క్యాంప్ ఉంటుంది, మా బేస్ క్యాంప్ వాచర్స్కి, స్ట్రైక్ ఫోర్స్ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేశాను. అందరూ స్పాట్ మీదకి వచ్చేసేపటికి వాళ్ళు ఆల్రెడీ అటాక్ చేస్తున్నారు మా మీద. సో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు బయట పడగలిగాము. ఇవి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 5 చంపేస్తే ఇంకోసారి ఫారెస్ట్లోకి ఎవరు రారు, ఈ భూమి మనదవుతుంది అని అనుకుంటూ కొడుతున్నారు వాళ్ళందరూ. మా మీద అటాక్ జరగడం రాళ్లతోని, కర్రలతోని, చేతులతో గుద్దడం, బండరాళ్ళు, మట్టి పిల్లలతోని. టైము 11, 11:11 ఆ టైం అట్లా జరిగింది. మమ్మల్ని ఇంకా విలేజ్లో కూడా అటాక్ చేద్దామని అనుకుంటే మళ్ళీ ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. ఈరోజు కల్పోల్ అటవీ ప్రాంతంలో మా సిబ్బంది మీద దాడి చేయడం అనేది జరిగింది. ఈ దాడిని మేము జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నిజామాబాద్ యూనిట్ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తుల మీద చట్టరీత్యా నేరం తీసుకొని మాకు న్యాయం చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ ఏంటంటే మాకు మేము రక్షణ లేకపోతే మేము ఫారెస్ట్ను రక్షణ చేయలేము. ఇప్పుడు మా యూనియన్ తరపు నుంచి మా సభ్యులు మాకు అడిగేది ఏంటంటే, సార్ మేము ఒంటరిగా ఫారెస్ట్కి వెళ్ళలేము, మా దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, రేపు మాకు ప్రాణహానికి జరిగితే దానికి బాధ్యులు ఎవరు, మా అందరికీ భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కేవలము ఉద్యోగం చేయడం మా ధర్మమే, కాకపోయినప్పటికీ మేము మా రక్షణ అనేది మాకు ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. మేము కూడా మా ఉన్నతాధికారులకు చెప్తున్నాం, సార్ మాకు రక్షణ ఇవ్వండి సార్, మాకు రక్షణ ఇచ్చిన తర్వాత మేము ఫారెస్ట్ని ప్రొటెక్షన్ చేస్తాము,
ఒకవేళ మా దగ్గర మీరు రక్షణ ఇచ్చిన తర్వాత మా ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయకపోతే మీరు ఏ యాక్షన్ అని తీసుకోవడానికైనా సిద్ధమే. కానీ మీరు ఎటువంటి రక్షణ ఇవ్వకుండా మేము సింగిల్గా వెళ్ళి పెట్రోలింగ్ చేస్తూ ఏమైనా ఇబ్బంది అయ్యి ఎవరైనా చచ్చిపోతే ఇవాళ అదృష్టం బాగుండి మా సిబ్బంది వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే కనుక ఏదైనా జరగాలని జరిగితే చాలా రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుండే. దానిలో దయచేసి మేము ఆఫీసర్లను కూడా కోరుతున్నాము, మాకు ఫస్ట్ రక్షణ ఇవ్వండి సార్. ఎవరైతే ఇప్పుడు ఈ దాడిలోకి పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా ఏం కేసులు ఉన్నాయో వాళ్ళకి కేసులు నమోదు చేసి వాళ్ళకి కంపల్సరీగా రిమాండ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్.